ఓకే విన్నారు కదా ఇప్పుడు మనం సంజీవినిలో కృష్ణఫల పానీయం తయారు చేసుకోబోతున్నాం కాబట్టి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కృష్ణఫలం, పటిక బెల్లం. స్టార్ట్ చేద్దామా? ఏం చేద్దామా? ముందుగా మనం ఈ కృష్ణఫలాన్ని చూపిస్తాను నేను. సో ఎప్పుడైనా బయట కొనుక్కొని తినేసేదేనా? కాదు, చాలా గట్టిగా ఉంది. యాక్చువల్లీ చాలా స్ట్రాంగ్ ఉంది కదా, చాలా హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది అనమాట దీంట్లో. దీన్ని మనం కట్ చేస్తే ఇలా ఉంటుంది. బిల్వ చెట్టు చూసారా అండి? బిల్వ ఫలం చూసారా ఎప్పుడైనా? సో దానిలో కూడా సీడ్స్ ఇలానే ఉంటాయి. చాలా వెరైటీగా ఉంది. ఇప్పుడు అట్లా తినేసానికి వస్తుంది యాక్చువల్గా. చక్కగా ఇది ఇలా గుండ్ర ఒకసారి స్పూన్ ఇవ్వండి. సో ఇది ఉంది కదా, బయట ఎంత హార్డ్గా ఉంది చూసారా? చాలా గట్టిగా ఉంటుంది, లోపల మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది. మన సబ్జా గింజలలో ఎట్లయితే వింగ్స్ ఉంటాయో అలా ఉంది. ఓకే చూడండి, దీనిలో జ్యూస్ అయితే ఇట్టే వచ్చేస్తుంది మనకి. ఓకే ఓకే, డైరెక్ట్ ఇప్పుడు గ్లాస్ లో వేసుకోవడమేనా? అంటే మనం ఏం చేద్దామంటే దీన్ని కూడా కొంచెం గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకుంటే అప్పుడు మనం తాగడానికి ఈజీగా ఉంటుంది. ఓకే ఓకే, మంచిగా ఇట్లా తీస్తే మనకు వచ్చేస్తుంది. చాలా ఈజీగానే ఉంది కదా? చాలా ఈజీగా ఉంది, ఇట్లా మొత్తం వచ్చేస్తుంది. దీంతో పాటు కూడా కమలా టైప్ లోనే క్లియర్ అయిపోయింది మొత్తం. ఎస్. ఓకే, దీన్ని కూడా ఇలానే తీసేసుకోవచ్చు. ఓకే ఓకే. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయుక్తకరంగా ఉంటుందన్నమాట. సో ఇంట్లో కూడా ఈజీగా పెరిగిపోతుంది అని అన్నారు కాబట్టి నేను చక్కగా అలా తెచ్చేసుకొని ఇంట్లోనే పెంచుకోవడానికి ట్రై చేయండి. స్పెషల్గా బయటకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు వీటి కోసము. సో అలా ఫ్రూట్ తిన్నట్టు ఉంటుంది, మన కాన్స్టిపేషన్ కూడా దూరం అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏం తెలుసా అండి, ఈ పైన ఈ గ్రీన్ కలర్ గా ఉంది చూసారా, లోపల ఈ వైట్ కలర్ గా ఉంది. దీన్ని కానీ మనం ఉడికించినట్లయితే మనకి వైట్ కలర్ ఫ్లెష్ అంతా కూడా వచ్చేస్తుంది, ఈ గ్రీన్ కలర్ సెపరేట్ అయిపోతుంది. సో అది కూడా మనం గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి అయితే మనం ఓన్లీ ఈ సీడ్స్ ని మాత్రం యూజ్ చేస్తాం కాన్స్టిపేషన్ కోసం. ఓకే, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఓకే ఓకే, ఇలా ఉంది కదా, చక్కగా గ్రైండ్ చేసుకుందాం. అయితే సీడ్స్ కూడా మంచి గ్రైండ్ అయిపోతే అప్పుడు తాగడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా తయారైంది చూసారా, చక్కగా మిరియాల పొడి వేసినట్టుగా ఉంది. నిజమే. సో ఇదంతా కూడా మనం దీనిలో వేసేసుకున్నాం. సో దీనిలో కొంచెం నీళ్ళు వేసేసుకొని సో బ్లాక్ సీడ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. అవి కూడా కాన్స్టిపేషన్ ని దూరం చేస్తాయి అనమాట. అంటే కాన్స్టిపేషన్ రిలీవ్ చేయడంలో కూడా అవి కూడా ఒక పాత్ర వహిస్తాయి. ఓకే, సో మనకు సంత్రా జ్యూస్ లాగా మనసులో అదే అనుకుంటున్నాను, ఆరెంజ్ జ్యూస్ లానే ఉంది చూడడానికి అని. సో దీనిలో ఇంత ముక్క పటిక బెల్లం వేసేసి మనం కలిపేసుకోవాలి. ఓకే, ఇది ఎప్పుడైనా తీసుకోవచ్చు మనం. ఇంత గ్లాస్ తీసేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. లేదు ఇంకా కొంచెం చిక్కగా తాగగలుగుతారా అంటే కూడా దీనిలో హాఫ్, అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి డబుల్ క్వాంటిటీ వాటర్ కలుపుకోవచ్చు, లేదంటే ఈక్వల్ క్వాంటిటీ వాటర్ కలుపుకొని తీసేసుకోవచ్చు అనమాట. సో తాగగలిగినంత కన్సిస్టెన్సీగా. సో ఇది తీసుకోవడం వల్ల మనకి కాన్స్టిపేషన్ దూరం అయిపోతుంది అండ్ విటమిన్ సి కూడా మనకు లభిస్తుంది. గుండె పదిలంగా ఉంటుంది ఎందుకంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా తగ్గిస్తుంది కాబట్టి. ఓకే, అండ్ జీర్ణాశయ శక్తికి అయితే అద్భుతమైన మెడిసిన్ అని చెప్పొచ్చు. ఇంకా కూడా మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ ఉంచుతుంది. సో డయాబెటిక్ పేషెంట్స్ కి ఇది మంచి రెసిపీ అని చెప్పొచ్చు, అంటే మంచి ఔషధం అని చెప్పొచ్చు. ఓకే, సో ఇన్ని విధాలుగా ఉపయోగపడే కృష్ణఫలం పానీయం రెడీగా ఉంది. కృష్ణఫల పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కృష్ణఫలం, పటిక బెల్లం. కృష్ణఫల పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో కృష్ణఫలం యొక్క గుజ్జుని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి గ్లాస్లో పోసుకోవాలి. ఇందులో కొన్ని నీళ్లు, పటిక బెల్లం వేసి కలుపుకుంటే జీర్ణాశయ శక్తిని పెంచి డయాబెటీస్ పేషెంట్స్కి ఎంతో ఉపయోగపడే కృష్ణఫల పానీయం రెడీ.